గ్రూప్ మేనేజ్మెంట్. ఓకే. గ్రూప్ మేనేజ్మెంట్‌లో మనం గ్రూప్ తయారు చేయొచ్చు. ఓకే. గ్రూప్‌లోకి మెంబర్స్‌ని యాడ్ చేయొచ్చు. ఓకే. ఎలా అది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అనేది తెలుసు మనకి. సో, గ్రూప్ మేనేజ్మెంట్‌లో మనకి హౌ టు క్రియేట్ ఎ గ్రూప్. సో, ఆహ్, అంటే యాక్చువల్‌గా గ్రూప్ యాడ్ అనే కమాండ్ తోటి మనం గ్రూప్ తయారు చేయొచ్చు. ఓకే. గ్రూప్ యాడ్, గ్రూప్ 1 గ్రూప్‌ని తయారు చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా ఈ గ్రూప్ 1 ఇది గ్రూప్ 1 బట్ నౌ ఐ వాంట్ టు యాడ్ మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్. అంటే మెంబర్ అంటే ఎవరు? యూజర్ యాడ్ కేకే1 ఒక పర్సన్, యూజర్ యాడ్ కేకే2 మరొక పర్సన్. ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే మనకి యూజర్స్. సో, ఈ యూజర్స్ మొత్తాన్ని ఈ గ్రూప్‌లో మనం యాడ్ చేయొచ్చు. ఓకే. సో, యాడ్ చేయడానికి మనకొక కమాండ్ ఉంది. సో, అదేంటి జీపాస్‌డబ్ల్యూటీ. జీపాస్‌డబ్ల్యూటీ ఓకే. యాడ్ చేయాలంటే యెస్. ఏ. సో, కేకే1 యెస్. తర్వాత నెక్స్ట్ కేకే. కేకే1 తర్వాత గ్రూప్ 1. అంటే ఏంది ఒకటే రాసారు. మల్టిపుల్ రాయకూడదా? రాయకూడదు. అంటే మల్టిపుల్‌కి ఇది వర్కౌట్ అవ్వదు. ఇది సింగిల్ మెంబర్స్ యాడింగ్ అన్నమాట. మరి మల్టిపుల్ అంటే ఎట్లాగా? మల్టిపుల్ అంటే మారిద్ది. ఆప్షన్ మారిద్ది. ఆప్షన్ ఇక్కడ ఏ అంటే సింగిల్. బట్ మల్టిపుల్ అంటే ఏంది? జీపాస్‌డబ్ల్యూటీ హైఫన్ ఎం. ఎం. ఎం అంటే మల్టిపుల్ యూజర్స్‌ని యాడ్ చేయొచ్చు. ఎం కేకే1 కామా కేకే2 గ్రూప్ 1 అట్లా. దిస్ ఈస్ వాట్ మల్టిపుల్ యూజర్స్ యాడింగ్ అన్నమాట. అంటే సింగిల్ యూజర్‌నైతే అలా యాడ్ చేయొచ్చు. మల్టిపుల్ యూజర్‌నైతే ఇలా యాడ్ చేయొచ్చు. అంటే ఆప్షన్ మారిద్ది అంతే. కమాండ్ ఒకటి ఆప్షన్ అయితే ఎం. ఇక్కడ ఆప్షన్ అయితే ఏ. అట్లన్నమాట. ఇది ఎం ఇది ఏ. సరే అలా మనం చేయొచ్చు. ఓకే. సరే మనం చూద్దాం రియల్‌గా. గ్రూప్ యాడ్ చేద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లా చూద్దాం. ఓకే. సో, సింపుల్‌గా ఇలా మనం చేస్తాం. ఇలా చేసిన తర్వాత లైనక్స్ ఏం చేస్తది మనకి అంటే, లైనక్స్ ఏం చేస్తుంది అంటే చూడండి, లైనక్స్ ఏం లేదు సింపుల్‌గా. టోటల్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా, ఈ గ్రూప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఒక ఫైల్‌లో స్టోర్ చేస్తది. So all this information will be updating inside a file. That file name is what? Group. గ్రూప్ అనే ఫైల్‌లో స్టోర్ చేస్తది రియల్‌గా. ఈ గ్రూప్ అనే ఫైల్ ఎక్కడుంటదంటే ఈటీసీ. ఓకే. ఈటీసీ ఎక్కడుంటదంటే ఫార్వర్డ్ స్లాష్ అది. అంటే దీన్ని పాత్ ఎలా రాయాలా? ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ గ్రూప్ అంటే చాలు వచ్చేస్తది మనకి. ఏది గ్రూప్ ఇన్ఫర్మేషన్ వస్తది. అయితే ముందు మనం ఇక్కడ ఇది రాయాలి గదా! టెయిల్ గాని, క్యాట్ గాని మన ఇష్టం ఇది రాయాలి. ఈటీసీ గ్రూప్ అని. లేదు నాకు ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ ఏంది? ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్, థర్డ్ మోడల్. ఈ థర్డ్ మోడల్ ఏందంటే గెట్ ఈఎన్టీ. గెట్ ఈఎన్టీ జస్ట్ గ్రూప్. అంటే మనం ఈ ఫైల్‌ని 3 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏమో టెల్ కమాండ్ ఉపయోగించి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. రెండో కమాండ్ ఏమో క్యాట్ కమాండ్ ఉపయోగించి చూసుకోవచ్చు. మూడో కమాండ్ ఏమో గెట్ ఈఎన్టీ ఉపయోగించి చూడొచ్చు. అట్లా మనం గెట్ ఈఎన్టీ వాడినా, టెయిల్ వాడినా ఏది వాడినా సరే గ్రూప్‌లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే. అయితే టెయిల్ అనే కమాండ్ ఉపయోగించి మనం ఇది ఇన్ఫర్మేషన్ చేస్తే 10 లైన్స్ మాత్రం వస్తాయి. ఇక్కడేమో ఆల్ లైన్స్ కనపడతాయి. ఇక్కడేమో ఆల్ లైన్స్. యెస్. ఆల్ ద లైన్స్. మొత్తం ఆల్ ద లైన్స్. టెయిల్ కమాండ్ వల్ల మనకి 10 లైన్సే కనపడతాయి. 1, 2, 3 ఈ 3. అంటే మనం ఎలాగైనా సరే ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే ఈ 3 కమాండ్స్ ఉపయోగించొచ్చు. టెయిల్, క్యాట్, గెట్ ఈఎన్టీ ఏదైనా సరే. ఓకే. ఫైన్. సో, ఇది మోడల్. సో, ఇది మనం ఇలాగా తయారు చేస్తాం. ఇలాగా అంటే యూజర్స్‌ని ఒక సైడు, గ్రూప్‌ని ఒక సైడ్ తయారు చేసుకున్న తరువాత అప్పుడు యూజర్స్‌ని గ్రూప్‌లో యాడ్ చేస్తాం.
ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత లైనెక్స్ ఏం చేస్తదంటే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్రూప్ అనే ఫైల్‌లో స్టోర్ చేస్తది. అప్పుడు ఆ గ్రూప్ అనే ఫైల్‌లో స్టోర్ చేసిన తర్వాత, మనం ఆ గ్రూప్ ఫైల్‌ని ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఇలా వాడాలి. 1, 2, 3 ఇలా మనం ఇది మనం ఇప్పుడు చూద్దాం రియల్ ఎట్లా అనేది. చూస్తే తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళొచ్చు. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్. ఓకే. తర్వాత మనకేంటంటే ఈసీ2. పాస్వర్డ్ ఉంది. ఓకే. హ్మ్. ఓకే. ఏబీసీ బ్యాంక్ సర్వర్ ఆల్రెడీ ఉంది. సరే చూద్దాం. ఏబీసీ బ్యాంక్ సర్వర్ దీంట్లోకి లాగిన్ అవుదాం. చూద్దాం అవుతదా లేదా. ఓకే. లాగిన్ యాస్ యూజర్ నేమ్ అంటే సింపుల్‌గా ఈసీ2 హైఫన్ యూజర్. క్లియర్. తర్వాత మనకేంటి సుడో హైఫన్ ఐ. ఇది రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్‌గా ఉన్న నేనేం చేస్తాను ఫస్ట్ యూజర్స్‌ని తయారు చేద్దాం. అంటే ఎవరు? యూజర్ యాడ్ కేకే1. ఓకే. యూజర్ యాడ్ కేకే. తర్వాత గ్రూప్ యాడ్ గ్రూప్ 1. గ్రూప్ యాడ్ గ్రూప్ 1. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. చూసారా? యూజర్ యాడ్ కేకే1 గ్రూప్ యాడ్ గ్రూప్ 1. తర్వాత మనకి కేకే అనే వ్యక్తికి ఆయన ఎవరు? కేకే అనే వ్యక్తిని ఈ గ్రూప్ 1లో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనకేముంది? గ్రూప్ gPasswd -a కేకే1 ఓకే. గ్రూప్ 1 ఇట్లా అన్నమాట. అంటే ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. చూసారా? ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది. యాడింగ్ యూజర్ కేకే1 టు గ్రూప్ 1. ఓకే. అయిపోయింది. ఈ గ్రూప్‌లో యాడ్ చేసాం. సో, ఇలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరైతే ఇండివిడ్యువల్‌గా యూజర్స్ ఉన్నారో వాళ్ళందరిని ఒక గ్రూప్‌లో జాయిన్ జేసి, ఇండివిడ్యువల్‌గా గతంలో మనం పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా గాదు. గ్రూప్‌కే పర్మిషన్స్ ఇచ్చేస్తాం. అప్పుడు గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికి ఆ కమాండ్ వర్కౌట్ అయిద్దనమాట అట్లా. ఇది ఇక్కడ విషయం. సో, ఇది ఇప్పుడు సపోజ్ మనం ఇట్లా ఉన్నాం. ఓకే. ఇలా. ఆ! ఇది 1, 2, 3. అయితే మనం యూజర్ యాడ్ కేకే1 అనేదికి పాస్వర్డ్ ఇవ్వాలి గదా! అప్పుడు మనం ఏంటి? పాస్వర్డ్ అంటే ఏఎస్ఎస్‌డబ్ల్యూ పాస్వర్డ్ కేకే1 ఫర్ సపోజ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. 1, 2, 3. యెస్ మధుకర్ మీకు ఇదేనా ఎర్రర్ వస్తుంది? మధుకర్ పాస్వర్డ్ ఫ్రమ్ యూజర్ రూట్ నుంచి కాదు కేకే. ఆ! యూజర్ మనం క్రియేట్ చేస్తాము యూజర్స్‌ని అక్కడి నుంచి చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ కేకే1 ఆ! చెప్తాను. యూజింగ్ కేకే1 ఐ హావ్ అదే. క్రియేటెడ్ 1 కేకే2. ఓకే. ఓకే. చెప్తాను.
కేకే నేను ఎప్పుడే చెప్తాను. పాస్వర్డ్ 1, 2, 3. 1, 2, 3. ఓకే. 1, 2, 3. ఓకే. సరే అయిపోయింది. ఇది విషయం. ఓకే. ఫైన్. సో, తరువాత ఏదైతే మనకి గ్రూప్‌లోకి యాడ్ చేశానో, ఆ! తర్వాత యూజర్‌ని తయారు చేశాను, గ్రూప్‌ని తయారు చేశాను, గ్రూప్‌లోకి యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ఏందనేది చూద్దాం. సరే ఇప్పుడు గ్రూప్, గ్రూప్ అని ఉంది. మరి గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం ఏంటి గెట్ ఈఎన్‌టీ గ్రూప్ అని రాయొచ్చు. గెట్ ఈఎన్‌టీ గ్రూప్. దట్ మీన్స్ వాట్? డిస్‌ప్లేస్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? ఇక్కడ నాకు కేకే1 అనేది కనిపిస్తున్నాడు. అతను ఒక గ్రూప్‌లో ఉన్నాడు. కేకే1 అనే గ్రూప్ 1లో ఉన్నాడు. ఓకే. మరి 1002 ఏంటి? అది గ్రూప్ ఐడీ. 1001 అనేది గ్రూప్ ఐడీ యాక్చువల్‌గా. ఈవిడెవడు యూజర్ నేమ్. ఎవడు కేకే1 అనేవాడు యూజర్. ఒక యూజర్ అట్లనమాట. ఓకే. యెస్. ఇది యాక్చువల్‌గా. సో, దీనిలో ఇక్కడ, ఇక్కడ మీరు చూస్తే ఇది గ్రూప్ 1. ఎక్స్ అంటే ఏందంటే పాస్వర్డ్ అన్నమాట. అంటే గ్రూప్‌కి పాస్వర్డ్ పాయింట్. అంటే ఇప్పుడు మనం యూజ్ చేయటం లేదులే పాస్వర్డ్ అనేది. జమానాలో ఉండేది అప్పుడు. ఇప్పుడు కాదు. సో, ఎక్స్ అనేది ఏందంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద పాస్వర్డ్ ఫైల్ యాక్చువల్‌గా. మనకది అవసరం లేదు. ఎక్స్‌ని తీసేస్తాం ఇప్పుడు. తర్వాత 1001 అనేది ఏందంటే గ్రూప్ ఐడీ. ఓకే. కేకే1 అని అంటే యూజర్ నేమ్. ఓకే. మరి గ్రూప్ 1 అంటే ఏంది మన గ్రూప్ నేమ్. ఓకే. ఇది యాక్చువల్‌గా. ఇలా. సో, అగైన్ మళ్ళీ ఇంకొక వ్యక్తిని జాయిన్ చేస్తే అక్కడ కేకే1 ప్లేస్ కామా పెట్టి కేకే2 వస్తాడు మళ్ళీ అక్కడ. ఇంకో వ్యక్తిని జాయిన్ చేస్తే కేకే3 వస్తాడు. అట్లా ఆ గ్రూప్‌లో ఎవరిని జాయిన్ చేస్తే పక్కన వస్తారు వాళ్ళు. అట్లన్నమాట. ఓకే. సో, ఈ కేకే1 ఈ గ్రూప్‌లో ఉన్నాడు. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు అగైన్, అగైన్ కేకే2ని తయారు చేస్తా ఇక్కడ యూజర్‌ని. ఓకే. కేకే2 మరొక యూజర్‌ని తయారు చేస్తా. ఓకే. ఆ వ్యక్తిని గ్రూప్‌లో యాడ్ చేయను. ఆ వ్యక్తిని గ్రూప్‌లో యాడ్ చేయను. అంటే ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రూప్‌లో ఒకలాగా ఒకడుంటాడు. బయట ఒకలాగా ఒకడుంటాడు. కేకే 2 ఉంటాడనుకోండి. ఇప్పుడు కేకే1కి గ్రూప్ 1లో ఉన్నాడు. అందుకోసం నేనేం చేస్తాను ఇప్పుడు గ్రూప్‌కి సంబంధించిన ప్రాక్టీస్ ఇది కాబట్టి నేనేం చేస్తానంటే గ్రూప్ 1కి గ్రూప్ 1కి ఒక కమాండ్ ఇస్తా. ఏమని? యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తా వీడికి. అంతే. అప్పుడు గ్రూప్ 1కి ఇచ్చిన దానివల్ల ఏమైతది? గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికొస్తది. అంటే గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికొస్తది. కేకే2 అనేవాడు గ్రూప్‌లో లేడు గదా! వాడికి రాదు. అది మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. అది మనం ఇప్పుడు చెక్ చేయాలి. యెస్. వి వుడ్ లైక్ టు చెక్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నౌ. ఎందుకు? గ్రూప్‌లో ఉన్న వ్యక్తికి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది? గ్రూప్‌లో లేని వ్యక్తికి ఎలాంటి బిహేవియర్ ఉంటది? అనేది మనం చెక్ జేయాల. అంటే గ్రూప్‌కి పర్మిషన్ ఇవ్వాలి గదా! ఇప్పుడు మనం తెలుసుకోవాలి గ్రూప్‌కి ఎలా పర్మిషన్ ఇవ్వాలి? అస్యూమ్ థట్ అట్లా. అంటే గ్రూప్‌లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. బయట కొంతమంది మెంబర్స్ ఉన్నారు. నేను గ్రూప్‌కి పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది? అనేది మనం చెక్ చేసుకుంటాం. వాడికి వీడికి డిఫరెన్స్ తెలియాలి గదా! మనకి. ఓకే. ఇప్పుడు మనం అది తెలుసుకుంటాం. గుడ్. సో, ఇప్పుడు నాకు అర్థమైంది స్టోరీ. కేకే2 అనే మరొక వ్యక్తిని గూడా తయారు చేయండి మీరిప్పుడు సింపుల్‌గా. సో, కేకే2 క్లియర్. క్లియర్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే యూజర్ యాడ్ KK2 also. Yes, press enter button. Okay. Pass WD KK2. Press enter button. Okay. 1, 2, 3. Okay. 1, 2, 3. ఓకే. ఓకే. ఇలాగా ఇది మనం చూస్తాం. పాస్వర్డ్ అదంతా చేసేసాం. కేకే2 కూడా చేసేసాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎవరెవరున్నారు? గ్రూప్ ఉంది. దెన్ గ్రూప్ ఉన్నది. సో, కేకే2 ఉన్నాడు ఆల్రెడీ. కేకే2 ఆల్రెడీ ఈస్ అవైలబుల్. గ్రూప్ ఈస్ ఆల్సో అవైలబుల్. క్లియర్.
ఓకే. ఇది యాక్చువల్‌గా. ఓకే. సో, ఇలా ఉంది సెటప్ మనకి. గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1లో కేకే 1 ఉన్నాడు. వీడు బయటున్నాడు యాక్చువల్‌గా కేకే 2 అనే వ్యక్తి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నేను యాస్ ఎ రూట్ యూజర్ నేను. సో, యాస్ ఎ రూట్ యూజర్ ఓకే. యాస్ ఎ రూట్ యూజర్‌గా నేనేం చేస్తాను అంటే, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తా. సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసేసి నేనేం చేస్తాను వెంటనే ఇలా ఇది సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసేసి ఇదిగో గ్రూప్ 1 ఉందే దానికి ఒక కమాండ్ ఇస్తా. గ్రూప్ గ్రూప్ 1 ఆల్ తెలుసు కదా మీకు ఆల్ ఓకే. తర్వాత ఒక కమాండ్ నేను ఇక్కడ రాస్తా ఏమని యూఎస్ఆర్ హస్ బిన్ యూజర్ యాడ్ అనే కమాండ్ రాస్తా. యూజర్ యాడ్ అంటే దీని వల్ల ఏం జరుగుతది అంటే గ్రూప్ 1 అనే వ్యక్తి గ్రూప్ 1కి ఈ కమాండ్ యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉంది. యెస్. ఫెసిలిటీ ఉంది. యెస్. గ్రూప్ 1 కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ కమాండ్ ఇమ్మీడియేట్‌లీ. అంటే గ్రూప్ 1 అంటే ఏంది? గ్రూప్‌లో ఉన్న సభ్యులకి వస్తది అదంతా కూడా. గ్రూప్‌లో ఎవరున్నారు సభ్యులు? కేకే 1 ఉన్నాడు. ఇప్పుడు వరకు మనం ఇండివిడ్యువల్ పర్మిషన్ ఇవ్వటం మొదలుపెట్టాం. ఇప్పుడేంది? ఇండివిడ్యువల్ కాదు ఇప్పుడు గ్రూప్స్‌కి పర్మిషన్ ఇవ్వటం మొదలుపెట్టాం. గ్రూప్‌కి. ఇండివిడ్యువల్ పర్మిషన్స్ కాదు గ్రూప్‌కి ఇస్తున్నాము. యెస్. అది ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మనం సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి ఇస్తాం. ఓకే. సో, సింటాక్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఏది పర్సెంటేజ్ సింటాక్స్ వాడాలి. చూపిస్తాను నేను ఎలా వాడాలి ఏంటి అనేది చూపిస్తాను. బట్ కేకే2 మాత్రం ఈ గ్రూప్‌లో లేని వ్యక్తి యాక్చువల్‌గా బయట వ్యక్తి వాడు. అట్లా. గ్రూప్‌లో ఉన్న వ్యక్తికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. గ్రూప్‌లో లేని వ్యక్తికి ఎలాంటి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను 2 యూజర్స్‌ని తయారు చేశాను. సరే. ఇక్కడ గో టు రూట్ యూజర్ క్లియర్ క్లియర్ చేయండి. ఓకే. సో, ఐ యామ్ ఏ రూట్ యూజర్. నేను రూట్ యూజర్‌ని. ఓకే. నేను రూట్ యూజర్ అయిన నేను అవునా? రూట్ యూజర్ అయిన నేను యెస్. రూట్ యూజర్ అయిన నేను ఏం చేయాలా? అంటే చూడండి. పిఐఎం ఈటీసీ సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. గో టు లైన్ నంబర్ 100. దీనికైతే 105 ఎళ్ళాలి ఇప్పుడు. ఇది గ్రూప్ ఇవ్వాలంటే 105 యెస్ చూసారా? ఇది ఇక్కడ. ఇది ఇది యాక్చువల్. ఇది గ్రూప్ అన్నమాట యాక్చువల్‌గా. యెస్. ఇక్కడ మనకు కనపడుతుంది అది. ఇక్కడ మనం మన గ్రూప్‌ని ఇన్సర్ట్ చేయాలి. అంటే ఆల్రెడీ వీలనేది ఏంటి? అది లైనక్స్ ఇచ్చిన గ్రూప్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ గ్రూప్. లైనక్స్ ఇచ్చింది. కానీ మనం లైనక్స్ ఇచ్చిన గ్రూప్ తీసుకోకుండా మనమే ఒక సొంత గ్రూప్ తయారు చేసుకున్నాం. ఆ గ్రూప్‌ని మనం ఇక్కడ ఇస్తాం రియల్‌గా. సో, ఇవ్వాలంటే మనం ఏంది ప్రెస్ ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళాలి. సో, ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం? తర్వాత పర్సెంటేజ్ గ్రూప్ 1 రాస్తాం. పర్సెంటేజ్ గ్రూప్ 1. సో, ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఈక్వల్ టు యెస్. మనం ఇక్కడ రాస్తాం ఏమని? యూఎస్ఆర్ సారీ యూఎస్ఆర్ హాస్ బీన్ యూజర్ యాడ్ అంతే. అంటే ఇది సింటాక్స్ అన్నమాట పర్సెంటైల్. పర్సెంటైల్ రాయాలి, గ్రూప్ 1 రాయాలి. ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్ ఓన్లీ ఎ సింగిల్ కమాండ్ వర్క్ అయిద్ది వాడికి అంతే. వేరే వర్క్ అవుతాయో అవ్వవు. ఓన్లీ ఒకటే. ఎవరికి? గ్రూప్‌లో ఉన్న సభ్యులకి, గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌కి అంతే. దిస్ ఈస్ వాట్ గ్రూప్‌కి పర్మిషన్ ఇవ్వటం అంటాం గ్రూప్‌కి.
అదే యూజర్స్ కి పర్మిషన్ ఇవ్వటం అనేది మనకు తెలుసు. కొంచెం పైకి వెళ్తే ఇది యూజర్స్ కి పర్మిషన్. అంటే యూజర్ అంటే ఇక్కడ రాస్తాం జస్ట్ KK1, KK2 సంథింగ్ అని ఇట్లా రాస్తాం. అది యూజర్. మనం ఇప్పుడు యూజర్‌కి వెళ్ళటంలా. మనం ఏంటి ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్‌కి వచ్చేసాం. యెస్. గ్రూప్. ఇది మనం ఇప్పుడు ఈ స్టైల్ మనది. యెస్. ఇది. ఓకే. సో, నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి బయటికి రావాలా. ఇది ఇన్సర్ట్ మోడ్. బయటికి రావాలంటే ఎస్కేప్ నొక్కండి. ఎస్కేప్ కీ. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్‌గా కోలన్ ఎక్స్ ఎక్స్‌క్లమేషన్ మార్క్. ఫోర్స్‌ఫుల్‌గా ఈ కంటెంట్ అంతా సేవ్ జరిగిద్దనమాట. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. ఓకే. సేవ్ అయిపోయింది. అది విషయం. సేవ్ అయిన తరువాత అప్పుడు నేను కేకే1కి జెప్తాను. "అరేయ్! కేకే1 నువ్వు గ్రూప్‌లో ఒక సభ్యుడివి గదా! నువ్వు గ్రూప్‌లో ఒక మెంబర్‌వి ఈడు. కాబట్టి నువ్వేం జేస్తావు? నీ టెర్మినల్ మీద లాగిన్ అయ్యి చెక్ చేసుకో. నీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. యూజర్‌ని యాడ్ చేసుకో" అని చెప్పా. వాడేం జేస్తాడు? వాడు టెర్మినల్‌కెళ్తాడు. టెర్మినల్ అంటే ఏంది? పట్టి. ఓకే. పట్టి. ఇలా ఓపెన్ జేస్తాడు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అతను గూడా ఇలాగ చేస్తాడు సింపుల్‌గా. లేదు వేరే స్మాల్ స్క్రీన్ వేరేది గావాలంటే ఇట్లా చూసుకోవచ్చు. 2 స్క్రీన్‌లు చేయొచ్చు. మనం స్క్రీన్స్ డిఫరెన్స్ స్క్రీన్ చూపిద్దాం. ఓకే. కలర్స్. సో, ఆ 2 కలర్స్ నేను సెట్ చేశాను. సో, ఇప్పుడు నేను పట్టి ఇలా సెట్ చేస్తాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే కలర్ 1కెళ్తా. కలర్ 1 సెలెక్ట్ చేసి లోడ్ చేస్తా. అంటే వేరియేషన్ తెలియజేయడం కోసం. సో, వీడు ఇక్కడ ఆహ్, పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇలాగా క్రెడెన్షియల్స్ ఓకే. ఇలాగా క్రెడెన్షియల్స్ తర్వాత ఓపెన్ యెస్. చూసారా కలర్ మారింది ఈ కలర్. సో, ఈ కలర్‌లో ఇప్పుడు కేకే1 ఎంటర్ అవుతాడు. కేకే1 ప్లస్ ఎంటర్ బటన్. ఓహ్! చేసి రూట్‌లో మనం ఏం చేయాలంటే విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్హెచ్‌డి కాన్ఫిగ్ అప్రూవల్ తీసుకోవాలి మనం యాక్చువల్‌గా. సో, లైన్ నంబర్ 65కెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి. లేతే లైనెక్స్ అలో చేయదు మనం. ఓకే. ఎస్ తీసుకోవాలి. ఎక్స్. ఎస్ రాయాలి. ఓకే. ఎస్ రాసి ఇన్సర్ట్ మోడ్‌లోంచి బయటికి రావాలి. తర్వాత సర్వీస్ ఎస్ఎస్‌డి స్టార్ట్. క్లియర్. ఇట్లా. ఓకే. ఆ తర్వాత మనం ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఏంటి పట్టీలో
ఓకే, కలర్ 1 లోడ్. ఓపెన్. యూజర్ సారీ KK1 సారీ KK1 ప్రెస్ ఎంటర్ బటన్ 1 CLER క్లియర్. సో దిస్ ఇస్ KK1 యూజర్. యాక్చువల్గా వీడు KK1 ఓకే. సో వీడు ఈ కలర్తో KK1 ఇది వాడి టెర్మినల్ ఇది అనుకోవాలి. మళ్ళీ అగైన్ KK2 టెర్మినల్ కూడా మనం తీసుకుందాం. KK2 టెర్మినల్ అంటే మళ్ళీ అగైన్ వాడు పట్టీలోకి వెళ్తాడు. సో కలర్ 2 తీసుకుందాం అది. సో పబ్లిక్ IP అడ్రస్ ఓపెన్ లాగిన్ యాజ్ EC2 సారీ KK2 1 2 చూసారా? ఎస్, ఇది ఒక కలర్ క్లియర్. ఎస్ ఎస్. సో దిస్ ఇస్ వాట్ KK2. ఇది KK2 ఇది వీళ్ళిద్దరు. KK1 అనేవాడు ఒక యూజర్, KK2 అనేవాడు ఒక యూజర్. సో KK1 అనేవాడు ఏమో గ్రూప్ లో ఉన్నాడు, KK2 గ్రూప్ లో లేదు యాక్చువల్. అర్థమైందా? KK1 అప్పుడు గ్రూప్ లో, KK2 గ్రూప్ లో లేడు యాక్చువల్ గా. సో రియాలిటీలో మనం చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ KK1 అనే వ్యక్తి KK2 వ్యక్తి డిఫరెన్స్ ఏంటంటే KK1 గ్రూప్ లో ఉన్నాడు, KK2 గ్రూప్ లో లేడు. దాని బిహేవియర్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవడం కోసం మనం ఇదంతా అంతే. KK1 గ్రూప్ లో ఉన్నాడు కదా, గ్రూప్ లో ఉన్న వ్యక్తికి ఏంది యూజర్ యాడ్ ఇచ్చాం కదా, అప్పుడు KK1 కి యూజర్ యాడ్ కమాండ్ వర్కౌట్ అవ్వాలా అది. సో ఇప్పుడు మనం చూస్తే సింపుల్ గా ఎస్ ఇక్కడ ఎస్ ఇది ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి KK1 ఇది ఉంది కదా, అప్పుడు KK1 ఏంటి యూజర్ యాడ్ ఓకే sudo యూజర్ యాడ్ KK1 సారీ మధుకర్ సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నా యూజర్ ని, ఎవరు KK1 యాడ్ చేస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్, పాస్వర్డ్ 1 2 3 ఓకే అయిపోయింది. సో క్లియర్. ఓకే, మళ్ళీ అగైన్ sudo యూజర్ యాడ్ రాంగ్ ఇట్లా అంటే మరొక యూజర్ని యాడ్ చేస్తున్నాడు, ఎవడు KK1. ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ గుడ్ అయిపోయింది. అలాగే KK2ని యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది, KK2 యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది అంటే చూడండి రియల్ గా మనకి ఇదిగోండి చూడండి జాగ్రత్తగా. sudo యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ ముఖేష్ ఇన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈయన, ఎవరు KK2. సో ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్ 1 2 3 ఎస్. సో ఏమనిపిస్తుంది ఇక్కడ, KK2 ఈజ్ నాట్ ఇన్ ద sudoers ఫైల్. బాబు యు ఆర్ నాట్ ఇన్ ద sudoers ఫైల్, యు ఆర్ నాట్ ఏ sudo యూజర్ అని చెప్తుంది. ఎవరు? లైనెక్స్. ఎందుకు? వాడు లేడు కదా అట్లా అన్నమాట. అది ఇక్కడ వేరియేషన్. మళ్ళీ అగైన్ KK2ని ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తే మళ్ళీ వెంటనే వీడికి కూడా అదే పర్మిషన్స్ వస్తాయి. మరి ఈ KK2ని కూడా గ్రూప్ లోకి యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం కమాండ్ వాడాలి? మళ్ళీ ఎవడు వాడు? మళ్ళీ రూట్ యూజరే. మళ్ళీ రూట్ లోకి వెళ్ళాలి. ఎస్, మళ్ళీ ఇక్కడ ఇది రూట్. ఎస్, ఇప్పుడు రూట్ లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ gpostability ఓకే -u ఓకే. ఎవరిని యాడ్ చేయాలా? KK2 ఓకే. ఏ గ్రూప్ లోకి? గ్రూప్ 2 సారీ గ్రూప్ 1 ఇట్లా. ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్ ఓకే. ఏమైంది ఇక్కడ? KK2 వచ్చాడు. ఓకే, అంటే ఆ గ్రూప్ లోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఎఫెక్ట్ అయిద్దా? ఎస్, ఇది ఏంది? ఇది రూట్ యూజర్ స్క్రీన్. వాడు చేశాడు, ఏ బాబు
నాకు కూడా ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను, నన్ను కూడా ఈ గ్రూప్ లో జాయిన్ చేయమని నేను చెప్పాను. ఎవరు? నా పేరు KK2. చెప్తే వెంటనే వాడు నన్ను గ్రూప్ లో యాడ్ చేశాడు. ఎస్, ఆఫ్టర్ ఆఫ్టర్ యాడింగ్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు మనకి వాడు యాడ్ చేశాడు కదా. ఎస్, దిస్ ఇస్ మై స్క్రీన్ బాస్, దిస్ ఇస్ మై స్క్రీన్, KK2 స్క్రీన్. సో క్లియర్ చేయండి ఫస్ట్ మీరు. ఎస్, క్లియర్. దిస్ ఇస్ వాట్ KK2 స్క్రీన్, ఇది KK2 స్క్రీన్ అని చెప్తాను. ఇప్పుడు ఈ KK2 అనే వ్యక్తి గ్రూప్ లో ఒక సభ్యుడు అయిపోయాడు. ఇప్పుడు KK2 అనే వ్యక్తి మెంబర్ అయ్యాడు కాబట్టి గ్రూప్ లో, ఇప్పుడు యూజర్ యాడ్ కమాండ్ ఇతనికి వర్క్ అయిందో లేదో చెక్ చేసుకో. sudo యూజర్ యాడ్ KK1, సారీ sudo యూజర్ యాడ్ MUKESH, మరొక యూజర్ ని యాడ్ చేస్తున్నాడు అనమాట. పర్మిషన్స్ ఉన్నాయి కదా వీడికి, అందుకోసం ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, పాస్వర్డ్ ఏంది 123. KK2 ఈజ్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్. వై చెప్పండి. KK2 ని మనం సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేసాం, ఇప్పుడు ఏమో లేదంటున్నాడు. ఎందుకు? లైన్ నెంబర్ 65 లో మార్చాలండి. లైన్ నెంబర్ 65 లో మారిస్తే వస్తుందా? ఏం మార్చాలా లైన్ నెంబర్ 65? మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సరే, అసలు వీడు గ్రూప్ లో ఉన్నాడా? ఉన్నాడా చెక్ చేసుకో. గెట్ ENT గ్రూప్ 1. ఎస్ ఎస్, గెట్ ENT గ్రూప్. ఎస్, అంటే గ్రూప్ లో ఉన్నాడా? ఉన్నాడు. గ్రూప్ 1 లో ఎవరున్నారు? KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు. ఓకే, ఫైన్, ఎక్సలెంట్. అసలు గ్రూప్ 1 కి పర్మిషన్స్ ఉన్నాయా? VIM ETC సూడోవర్స్ ప్లస్ ఎంటర్ బటన్. సో ఇదిగో ఉన్నాయా గ్రూప్ 1 కి? ఎస్ ఎస్ ఉన్నది. ESRSB ఉన్నది. మరి ఆ గ్రూప్ లో ఉన్న సభ్యుడే కదా వీడు, ఎందుకు యాడ్ అవ్వట్లేదు అంటున్నాను. ఎస్, వాట్ ఈస్ ద రీజన్ అంటే మీరేమంటారంటే VIM ETC SSH SHD కాన్ఫిగ్, ఇదేనా మీరు చెప్పేది? లైన్ నెంబర్ 65 ఆల్రెడీ ఉంది కదా. ఎస్, ఇంక ప్రాబ్లం ఏంటి? దీనికి దానికి సంబంధం లేదు కదా. చెప్పండి మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ బట్టి. KK1 అనే వ్యక్తి సూడోవర్స్ ఫైల్లో లేదని చెప్తున్నాడు, ఎందుకు? వై? సర్వీస్ రీస్టార్ట్ చేయండి. సర్వీస్ రీస్టార్ట్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి రూట్ యూజర్ మీరు అన్నట్లుగానే సర్వీస్ SSD రీస్టార్ట్. ఓకే, ఫైన్, చేసేసా. ఓకే, మరి సర్వీస్ రీస్టార్ట్ చేసేసి అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి ఇది KK2, అవును KK2. ఎస్, KK2. ఈ టెర్మినల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? జస్ట్ sudo యూజర్ యాడ్ MUKESH ముఖేష్ అని. sudo యూజర్ యాడ్ ముఖేష్ అని చెప్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ 123. ఎస్, లేదు అంటే మీరు అన్ని చేశారు అవట్లా. వై? వాట్ ఈస్ ద రీజన్? ఓ పని చేద్దాం. ఇక్కడ KK2 ఉన్నాడు కదా, టెర్మినల్ ఇక్కడ ఓపెన్ చేశాడు కదా, టెర్మినల్ క్లోజ్ చేసి అంటే లాగౌట్ చేద్దాం. LOGOUT లాగౌట్. ఫైన్, అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవ్వండి మళ్ళీ అగైన్, అంటే లాగిన్ PUTTY. ఎస్ ఎస్, ఇలాగా. ఓకే, లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ వాడి కలర్ వాడు తీసుకొని తర్వాత IP అడ్రస్ కావాలి కదా మనకి. IP లాగిన్ యాజ్ ఏంటది? KK2. ప్రెస్ ఎంటర్ బటన్. 123 CLER క్లియర్. ఓకే, అయిపోయింది. చూసారా? క్లియర్. సో ఇప్పుడు మనం ట్రై చేయాలి. sudo యూజర్ యాడ్ యూజర్ యాడ్ ముఖేష్ MUKESH ముఖేష్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. 123. ఎస్, అయిపోయింది. చూసారా? మళ్ళీ sudo యూజర్ యాడ్ KK4. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ యాడ్
KK5. Press enter button. Sudo user add KK5. 6. అవుతుందా లేదా? ఎస్. వాట్ హ్యాపెన్? ఏంటి ఇందాక మీకు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? Session restart చేయండి. ఎస్. అంటే మీరు ఏం చేశారు? మీరు సెషన్‌లో ఉండంగానే వాడు ఇచ్చాడు పర్మిషన్. ఇది వర్కౌట్ అవ్వదు. అంటే మీరు ఏం చేయాలా? జస్ట్ రీస్టార్ట్ చేసుకోవాలి. రీస్టార్ట్ చేస్తే దెన్ రిఫ్లెక్టర్ విల్ బి యాడెడ్ టు యూ. దట్స్ ఇట్. అట్లా అన్నమాట. ఆ రిఫ్లెక్షన్ యాడ్ చేయాలి. అంటే మీరేం చేశారు? ఇట్లాగే ఉన్నారు. అక్కడ వాడు పర్మిషన్ ఇచ్చాడు. అది ఇయటం వల్ల ఏం జరిగిద్దంటే పూర్తి స్థాయిలో రిఫ్లెక్షన్స్ అనేది నీకు రాలే. అందుకోసం మళ్ళీ ఏం చేయాలి? యూ మస్ట్ రీస్టార్ట్. దట్స్ ఇట్. పొరపాటులో మనం ఇలాగే ట్రై చేస్తా ఉన్నప్పుడు, ఇక మనం ఎప్పుడు కూడా రీస్టార్ట్ చేయనప్పుడు మనం టికెట్ రైజ్ చేస్తా ఉంటాం. ఏమని? ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్. ప్లీజ్ అని. మనం ఇలా అరే ఇదేంటి ఇలాగా మెసేజ్ చూపిస్తున్నాడు నాకేమో ఇలా ఇచ్చినట్టుంది అని వాడు అంటాడు. అప్పుడు వాడు తెలివైనోడైతే నీకు ఒకటే మాట చెప్తాడు. ఏమని? సెషన్ రీస్టార్ట్ చెయ్యి అంటాడు. పొరపాటులో వాడు కొంచెం తెలివితేటలు లేవనుకో వాడికి. ఇక ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఏంటి? మరి ఇంకోసారి లైనెక్స్ అన్నాడు. అమ్మా లైనెక్స్ వాట్ హ్యాపెన్? నువ్వు ఇచ్చినట్టే చెప్పాను. నువ్వు ఇచ్చినట్టే సూడో వర్స్ ఫైల్స్ అన్నీ ఇచ్చాను. ఆ వ్యక్తిని గ్రూప్‌లోకి కూడా యాడ్ చేశాను. అన్నీ చేశానమ్మా. ఏంటి అంటే లైనెక్స్ ఏం చెప్పిద్ది? లైనెక్స్ ఏం చెప్పదు. అదే మనం సెషన్ రీస్టార్ట్ చేస్తే అయితది ఇక్కడ. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇలాగా మనం తెలుసుకుంటేనే గుర్తుంటుంది మనకి. అట్లా. ఓకే. సో, ఇది మీరు చెప్పాలన్నమాట. నేను ఇలాగ ఇచ్చాను యాస్ ఎ సూడో యూజర్‌గా ఒక వ్యక్తికి ఇలాంటి పర్మిషన్ ఇచ్చాను. బట్ వాడికి రాలేదని నాకు మెయిల్ చేసాడు. బట్ తీరా చూస్తే అక్కడ సెషన్ రీస్టార్ట్ చేయలేదు. అంటే జెన్యూన్ రీజన్స్ ఇవన్నీ. అంటే మీరు లోపల వర్క్ చేస్తున్నట్టే ఇవన్నీ చెప్పాల. మరి నేను వెంటనే సెషన్ రీస్టార్ట్ చేయమని చెప్పాను. వాడు సెషన్ రీస్టార్ట్ చేసాడు. సో, క్విట్ అయిపోయింది. సో, ప్రాబ్లమ్ రిసాల్వ్ అయిపోయింది. ఇష్యూ రిసాల్వ్డ్. యెస్. అని చెప్పాలి. ఓకే. ఫైన్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా మీకు? యెస్. అయితే ఇప్పుడు మనకి యెస్. ఇదిగో. ఈ కేకే1 అనేవాడు కూడా ఒక యూజర్ యాక్చువల్‌గా. కేకే1. సో, వీళ్ళ కేకే1 ఎవరు ఇక్కడ? యెస్ ఫ్రెండ్స్. కేకే1 ఎవరు? వాట్ కైండ్ ఆఫ్ యూజర్ హి ఈస్? కేకే1. కేకే1 యూజర్‌ని మనం ఏమని పిలవాలా? ఈయన నార్మల్ యూజరా? ఈస్ ఎ నార్మల్ యూజర్ ఆర్ సూడో యూజర్? Sudo user. Yes. How can you say is a pseudo user? Because username is added to sudoers file. Yes. This username is added in the sudoers file. That's why. Okay. The user is available inside the sudoers file. Then he will become a pseudo user. Then he will get the sudo access. That's it. Sudo access. అతనికి సూడో యాక్సెస్ వస్తుంది. హీ విల్ బికమ్ ఏ సూడో యూజర్. అంతే. ఎప్పుడు? వెన్ యూ ప్లేస్ దిస్ యూజర్ ఇన్సైడ్ అ సూడోవర్స్ ఫైల్. When you place this user inside the sudoverse file, this user will become sudo user. This user will get the sudo access. Whatever it is. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏ కమాండ్స్ అయినా వీడికి అప్లై చేయొచ్చు. నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి మీకు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడు ఎవరు? మధుకర్. ఏమని? కేకే1కి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తరువాత అంటే సూడో యూజర్ నేను యాక్చువల్‌గా. బట్ ఐ వాంట్ టు చేంజ్ మై పాస్వర్డ్. నేను రూట్ యూజర్ ఇచ్చిన పాస్వర్డ్‌ని నేనే చేంజ్ చేయాలనుకుంటున్నాను. రూట్ యూజర్ ఇచ్చిన పాస్వర్డ్‌ని మీరే చేంజ్ చేయాలనుకుంటే ఆప్షన్ ఉన్నది. ఎట్లా? అంటే ఏం లేదు సింపుల్‌గా పాస్‌డబ్ల్యూడీ అని రాస్తే చాలు. మీరేంది పాస్‌డబ్ల్యూడీ కేకే1 రాసారు. అంతేనా మధుకర్? అవునా? రాసారా? యెస్. ఎవరు ట్రై చేసింది పాస్‌డబ్ల్యూడీ? మీరేనా? పాస్‌డబ్ల్యూడీ కేకే1 ట్రై చేసారా? చూడండి. ఇలా వస్తది. ఓన్లీ రూట్ కెన్ స్పెసిఫై యూజర్ నేమ్. ఓకే. సో, ఇప్పుడు పాస్‌డబ్ల్యూడీ అని జస్ట్ కమాండ్ రాయండి చాలు. ఏది? పాస్‌డబ్ల్యూడీ అని కమాండ్ రాయండి చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. ఇలాగనమాట. మనం ఇలా ఇస్తే వర్కౌట్ అవ్వదు. నాకు తెలిసి బహుశా మీరు ఇలా ఇచ్చుంటారు. ఇలా ఇస్తే వర్కౌట్ అయ్యిద్ది. సో, కరెంట్ పాస్వర్డ్ ఏంది? మనం రాయాలి. కరెంట్ పాస్వర్డ్ ఏంటి? 1, 2, 3. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో, న్యూ పాస్వర్డ్ ఏంటి?
ఓకే, న్యూ పాస్వర్డ్ ఏంటి అంటే చూడండి, న్యూ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ మనం ఒకటి ఇస్తాం, ఏమని సంథింగ్ కాల్డ్ న్యూ పాస్వర్డ్ ఒకటి ఇద్దాం. ఏమని ఇద్దామంటే వైజాగ్ @123 న్యూ పాస్వర్డ్ యాక్చువల్గా. ఓకే, అగైన్ రీటైప్ న్యూ పాస్వర్డ్ వైజాగ్ @123 ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ నాట్ మ్యాచ్ అంటారు. కరెక్ట్గా కొట్టాలి, మళ్ళీ కొడదాం. న్యూ పాస్వర్డ్ అంటే చాలా క్లారిటీ కొట్టాలి, 1 లక్షలు తప్పిపోయినా రాదు నీకు. YZAG @123 ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, మళ్ళీ YZAG ఎస్. చూసారా ఇక్కడ ఏమైంది, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. దట్ మీన్స్ వాట్, KK1 అనే వ్యక్తి తన పాస్వర్డ్ ని సక్సెస్ఫుల్ గా అప్డేట్ చేశాడు. అంటే ఎలా చేశాడు, గతంలో ఏం చేశాడు యాక్చువల్ గా అంటే ఎస్, ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, వీడేం చేశాడు, KK1 అనే వ్యక్తిని తయారు చేశాడు. ఓకే, తయారు చేయడంతో పాటు KK1 కి ఎస్ ఒక పాస్వర్డ్ కూడా అతనే సెట్ చేశాడు. ఏం పాస్వర్డ్ అది 123. అయితే ఇక్కడ మధుకర్ అడిగిన డౌట్ ఏంటంటే KK1 కి యూజర్ నేమ్ ఓకే, పాస్వర్డ్ కూడా 123 ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ లాగిన్ అయ్యాను, ఇక్కడ నా టెర్మినల్లో KK1 గా లాగిన్ అయ్యాను. బట్ నేను ఐ వాంట్ టు చేంజ్ మై పాస్వర్డ్. ఎస్, యూ కెన్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఆల్సో. ఆ పాస్వర్డ్ ని చేంజ్ చేయడానికి ఇప్పుడు నువ్వు KK1 టెర్మినల్ మీద ఇలా ఉన్నావు కదా, జస్ట్ నువ్వు passwd అనే కమాండ్ టైప్ చేస్తే చాలు. ఎస్, ఇట్ ఈస్ అలౌ యూ టు అప్డేట్ యువర్ పాస్వర్డ్ ఇమీడియట్లీ. అప్పుడు ఏం అడిగిద్ది, బాబు నీ కరెంట్ పాస్వర్డ్ ఏంది అడిగిద్ది. ఓకే, తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలో చేయండి అని. తర్వాత రీటైప్ న్యూ పాస్వర్డ్ ఇట్లా. అంటే కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీటైప్ న్యూ పాస్వర్డ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలాగా చేసేసి సక్సెస్ అయ్యిద్ది. SUCC సక్సెస్ అయ్యింది. ఎస్, నేను న్యూ పాస్వర్డ్ ఏమి ఇచ్చానంటే వైజాగ్ @123 అని ఇచ్చాను. ఇది కొత్త పాస్వర్డ్. ఓకే, వైజాగ్ @123 అని ఇచ్చాను. ఇది న్యూ పాస్వర్డ్, సక్సెస్ అయింది. నేనేమంటాను, KK1 అనే వ్యక్తి ఈ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోగలిగాడు. ఎవరు, రూట్ యూజర్ ఇచ్చిన పాస్వర్డ్ ని KK1 చేంజ్ చేసుకోగలిగాడు యాక్చువల్ గా. కానీ అలా చేంజ్ చేసుకోవటం అంటూ రియల్ టైంలో జరగదు. ఎందుకు, దానికి మీకు పర్మిషన్స్ ఉండవు. ఇక్కడైతే ఉన్నాయి కదా, అక్కడ ఉండవు. మరి అక్కడ పర్మిషన్స్ ఎలాగా, ఆడు టోటల్ గా వీటన్నిటిని కంట్రోల్ చేసి పెడతాడు. సో ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇది, ఆ కంట్రోలింగ్ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది అనమాట. ఎక్కడ, సో క్లియర్. సో మనకు తెలుసు, ఏదైనా లొకేషన్ కలుపుకోవాలంటే విచ్ passwd అనుకోండి. చూసారా ఏముంది, USR bin passwd ఉంది. ఓకేనా, USR bin passwd అంటే ఏంది, ఇది బిన్ లో ఉన్న కమాండ్ passwd. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ls-ld అవునా, ls-ld USR bin passwd ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, అంటే ఈ passwd అనే దానికి ఇక్కడ పర్మిషన్స్ అన్నమాట ఇవి. అంటే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, గ్రూప్ మేనేజ్మెంట్ తర్వాత మీకు ఫైల్ మేనేజ్ అంటే పర్మిషన్స్ వస్తాయి. అప్పుడు మీకు అర్థమైతే ఈ సబ్జెక్ట్, ఇది కొంచెం ముందెళ్ళే సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు కాదు ఈ సబ్జెక్ట్, ముందుకెళ్ళే సబ్జెక్టు. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ passwd అనే దాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు అని ఇక్కడ ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ ఎస్ ఏముంది, ఇక్కడ ఎస్ అంటే స్పెషల్ పర్మిషన్ ఉంది దీనికి. ఆ స్పెషల్ పర్మిషన్ ఉంది కాబట్టే ఆ యూజర్ ఎవరైనా సరే ఈ passwd కమాండ్ ఉపయోగించి తన పాస్వర్డ్ ని మార్చుకోగలుగుతారు. ఈ ఎస్ అనేది తీసేసామా, ఎవరు కూడా పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడానికి కుదరదు. రియల్ టైంలో ఎస్ తీసేస్తాం మనం. రియల్ టైంలో ఎస్ తీసేసిన వెంటనే
అప్పుడు పాస్టబిలిటీ అనే కమాండ్ ఎవరికి ఉపయోగపడదు రియల్గా. అప్పుడు ఎవరికి ఉపయోగపడదంటే ఇలాంటివి జరగవు ఇక. ఎవరు KK1 తన పాస్వర్డ్‌ని తనే మార్చుకునే శక్తి ఉండదన్నమాట. ఇదంతా మాకు ఎప్పుడు చెప్తారు అంటే ఈ గ్రూప్ మేనేజ్‌మెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ ఇదే. అంటే ఒక ఫైల్‌కి పాస్వర్డ్ ఎలా, ఒక ఫైల్‌కి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి, ఒక ఒక డైరెక్టరీకి ఎలాగ ప్రొటెక్షన్ చేయాలి, కొన్ని పర్మిషన్స్ ఎలా యాడ్ చేయాలి, కొన్ని పర్మిషన్స్ ఎలా తీసేయాలి, అవన్నీ మనం చేయొచ్చు. వాటిని చేయడానికి chmod అనే కమాండ్ వాడతాం. chmod u-x అని రాసి usr sbin అని రాసి PASSW పాస్టబిలిటీ ప్రెస్ ఎంటర్ బటన్ రాస్తే చాలు. అంటే -s అంటే ఏంటంటే ఎస్ అనే పర్మిషన్ తీసేయి వీడికి అని అర్థం. ఇప్పుడు తీసేస్తా. ఇది యూజర్ కదా, యూజర్‌కి తీసి ప్రెస్ ఎంటర్ బటన్ తీసేసాం. తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు ls-lb/usr ఇది యాక్చువల్‌గా ఔట్ ఆఫ్ మీకు ఈ స్కోప్ కాదు. కానీ మీరు డౌట్ అడిగారు కాబట్టి నేను చెప్తాను అంతే. అర్థం కాదనమాట. మీకైనా అర్థం కాదు. చూసారా ఇప్పుడు? ఇక్కడ ఏమైంది ఇప్పుడు? ఇక్కడ వాడికి ఎస్ లేదు ఇక్కడ. అంతే. ఎస్ లేదు. అంటే ఎస్ అంటే స్పెషల్ పర్మిషన్ అన్నమాట. స్పెషల్ పర్మిషన్ అంటే ఏంది? ఒక వీఐపీని కలవాలి మనం. నార్మల్‌గా ఉన్న వ్యక్తి గేట్ అవతల ఒక 100 మంది క్యూలో నిలబడతాడు. అదే నీకు స్పెషల్ పర్మిషన్ ఉంటే క్యూ మొత్తం దాటుకొని డైరెక్ట్‌గా అక్కడ వీఐపీ దగ్గర ఉన్న పీఏ దగ్గరికెళ్ళగలవు. పీఏ అంటే వీఐపీ లోపల ఉంటాడు. పీఏ బయట ఉంటాడు. అక్కడికెళ్ళి నువ్వు ఆ కార్డ్ చూపిస్తే వెంటనే స్పెషల్ పర్మిషన్ నీకు. వెంటనే యాక్సెస్ చేసుకో. అలాంటిది స్పెషల్ పర్మిషన్సే ఇది ఎస్ అంటే. ఓకే. చూద్దాం. అది అన్నిటికో తర్వాత చూడాలి. ఇప్పుడు కాదు. వర్కౌట్ అవ్వదు మీకు చెప్పింది. ఎస్ మధుకర్ మీరేనా డౌట్ అడిగింది? లైన్‌లో ఉన్నారా? ఎస్ మధుకర్ లైన్‌లో ఉన్నారా లేదా? ఎస్ ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్. అండి ఆ? వినపడుతుందండి మీ వాయిస్. ఓకే. ఓకే. అదే మధుకర్ డౌట్ అడిగాడు. మళ్ళీ మీట్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎస్. ఆయన డౌట్ కోసం ఇది చెప్పాం. కానీ ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. అర్థమైందా ఏమన్నా? Yeah, అర్థమైంది. అర్థమైంది. ఆ! అర్థమైనా, అర్థం కాకపోయినా ఇది నెక్స్ట్ వచ్చే టాపిక్ యాక్చువల్‌గా. ఇప్పుడుది కాదు ఇది. ఓకే. Yeah. ఇలా ఉంటుంది అని చెప్తున్నా. ఫైన్. సో ఇలా ఉన్నప్పుడు నోబడీ కెన్ చేంజ్ దేర్ పాస్వర్డ్. నోబడీ కెన్ చేంజ్ దేర్ పాస్వర్డ్ అని. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పొరపాటులో ఇదిగో ఈ వ్యక్తి ఇప్పుడు KK2 ఈ వ్యక్తి ట్రై చేసాడనుకో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఏమైద్దో చూడండి. పాస్టబిలిటీ ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే కరెంట్ పాస్వర్డ్ 123 న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ చూసారా ఏమనొచ్చింది బాబు ఎర్రర్ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్ ఇది ఎర్రర్ వచ్చేసింది అట్లా అన్నమాట. ఆ ఎర్రర్ వస్తుంది ఇక అంటే నోబడీ కెన్ చేంజ్ దేర్ పాస్వర్డ్ రైట్ నౌ వై బికాస్ నేను పర్మిషన్ తీసేసాను అందుకోసం చేయలేరు అనమాట. అలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్‌గా నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ సంబంధమే లేదు. దీనికి దానికి సంబంధమే లేదు. దయచేసి దానికి దీనికి ఓకే. ఇది మాత్రం మనం గ్రూప్‌లో ఉన్నాం యాక్చువల్‌గా. ఇది స్టోరీ. ఈ గ్రూప్ స్టోరీ ఇది యాక్చువల్‌గా. సరే. బానే ఉంది. గ్రూప్ గురించి మాకు తెలియజేశారు. బానే ఉంది. ఓకే. ఫైన్. క్లియర్ అంటే క్లియర్. CLEAR క్లియర్. ఆల్ కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసినా క్లియర్ అనే బటన్ కమాండ్ టైప్ చేసిన రెండు ఒకటే. సరే బాగుంది. ఇప్పుడు అసలు ఏంటి ఈ గొడవ అని చూస్తే మనకి చూడండి అసల లైనక్స్ ఎలా డిజైన్ చేసింది అంటే చూడండి. లైనక్స్ ఎలా డిజైన్ చేసిందంటే చూడండి. మనం ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ యాడ్ అన్నాం. గ్రూప్ యాడ్. గ్రూప్ యాడ్ అంటే వెంటనే గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అని చెప్పాం మనం. ఓకే. వెంటనే గ్రూప్ 1 అనేది వస్తుంది మనకు పిక్చర్‌లోకి. యెస్. గ్రూప్ 1 అనేది ఏంటి? ఒక గ్రూప్ నేమ్. యెస్. గ్రూప్ 1 ఈస్ మై గ్రూప్ నేమ్. యెస్.
గ్రూప్ నేమ్ ఎస్. ఆ తర్వాత మనకి గ్రూప్ 1 అనేది వస్తుంది. దాన్ని మనం గ్రూప్ నేమ్ అంటాం. కానీ దీంతో పాటుగా మనకి గ్రూప్ నేమే గాదు. ప్లస్ దీంతో పాటుగా మనకి ఈ గ్రూప్‌కి ఒక ఐడీ గూడా వస్తుంది. యెస్. ఐడీ. ఐడీ విల్ బి గివెన్ బై లైనెక్స్. అంటే గ్రూప్ ఐడీ గూడా వస్తుంది. మనం ఏం చేసాం? జస్ట్ గ్రూప్ యాడ్ అని గ్రూప్ 1 అని రాసాం. బట్ గ్రూప్ 1 అని రాసినంత మాత్రాన లైనెక్స్ ఖాళీగా ఉండదు. అదేం చేసిద్ది? ఈ గ్రూప్‌కి ఒక ఒక గ్రూప్ ఐడీ యాడ్ చేసిద్ది. అంటే 100 సంథింగ్, 3 సంథింగ్, 1002 సంథింగ్ అట్లా. ఒక గ్రూప్ ఐడీ యాడ్ చేసిద్దనమాట. ఎవరు చేస్తారు? లైనెక్స్. అర్థమైందా? అంటే ఆ గ్రూప్ 1, ఆ గ్రూప్ ఐడీ రెండిటిని తీసుకెళ్ళి ఒక ఫైల్‌లో స్టోర్ చేసిద్ది. ఆ ఫైల్ ఏంటది? ఆ ఫైలే గ్రూప్. దాని పేరు. అది యెస్. ఇది స్టోరీ. అంటే గ్రూప్ ఐడీ వస్తుందా? యెస్ వస్తుంది. ఎలా వస్తుంది? లైనెక్స్ ఇచ్చేస్తదది. గ్రూప్ ఐడీ విల్ బి గివెన్ బై లైనెక్స్ ఆటోమేటికల్లీ. బై డిఫాల్ట్ నేచర్ అది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఈస్ హావింగ్ దేర్ ఓన్ గ్రూప్ ఐడీ. ఎవరిస్తారు? లైనెక్స్ ఇచ్చిద్ది. ఓకే. ఓకేనా? సో గ్రూప్ నేమ్ యాస్ వెల్ యాస్ గ్రూప్ ఐడీ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ ఎ గ్రూప్ ఫైల్. ఇది అసలు యాక్చువల్‌గా రియల్‌గా. ఓకే. బాగుంది. ఇది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యెస్ ఫ్రెండ్స్. గ్రూప్ నేము అండ్ గ్రూప్ ఐడీ. ఓకే. బాగుంది. Everything will be storing inside this file. This file name is what? Group file. This file name is what? Group file. Okay, బాగుంది. ఆ గ్రూప్ ఫైల్‌లో ఇక్కడ రాస్తదనమాట. ఏమని? గ్రూప్ 1 ఓకే. రాసి ఎక్స్ రాసి 1002 సంథింగ్ రాస్తుంది. యూజర్ ఎవరినన్నా యాడ్ చేస్తే వెంటనే వాడిని కేకే1 యూజర్‌ని ఇక్కడ మనకు డిస్‌ప్లే చూపిస్తుంది. ఇది స్టోరీ మనకుండేది ఈ ఫైల్‌లో. ఇది మనకు తెలుసు. అయితే, అయితే ఇది మనం తయారు చేసిన గ్రూప్ యాక్చువల్‌గా. ఇది మనం తయారు చేసిన గ్రూప్. అవునా? ఓకే. మనం తయారు చేసిన గ్రూప్. అయితే లైనెక్స్ ఏం చేసిద్ది తెలుసా? లైనెక్స్ చూడండి. లైనెక్స్ ఏం చేస్తదో చూడండి యాక్చువల్. లైనెక్స్ ఏం చేస్తదంటే చూడండి. మనం ఎప్పుడైనా యూజర్‌ని యూజర్‌ని యాడ్ చేసామనుకోండి. యూజర్‌ని యాడ్ చేస్తే యూజర్ యాడ్ కేకే1 అని రాసాం. యెస్. సో యెస్ ఫ్రెండ్స్. ఒక యూజర్‌ని యాడ్ చేస్తే లైనెక్స్ ఏమేంటి ఇస్తుంది మనకి? చెప్పగలరా మీరు? ఇఫ్ ఐ యాడ్ ఎనీ యూజర్ వాట్ విల్ వి గెట్? కేకే1 యూజర్ కేకే1 యూజర్‌కి ఏమొస్తాయి? ఐడి వాట్ వస్తుంది. వాట్ ద కేకే1 యూజర్ విల్ గెట్? అంటే ఐడీ వస్తుందా? Yeah, వస్తుంది. యూజర్ ఐడీ వస్తుంది. ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ ఏమొస్తుంది? shell. ఫోల్డర్ వస్తుందా? ఫోల్డర్? Yeah, folder. యూజర్ ఫోల్డర్ వస్తుంది. ఓకే. Direct. ఫోల్డర్ ఎలాగుంటుందంటే ఇక్కడ ఏదైతే K- కేకే1 ఉందో అలాగే వస్తది. కేకే1 వస్తుంది. KK1. నేమ్ ఫోల్డర్ నేమ్ సేమ్ కేకే1 వస్తుంది. ఇక 2, 3 నెక్స్ట్ ఏమొస్తుంది? Shell. షెల్. ఎందుకు షెల్ ఇస్తారు వాడు? Every user has the shell. అహా! ఎందుకు ఈ షెల్ ఇస్తున్నాడు కేకే1కి? షెల్ అనేదేంటి? ఒక ఎన్విరాన్మెంట్. కర్నల్‌తో కమ్యూనికేట్ చేయడానికి. ఎన్విరాన్మెంట్. యెస్. ఎన్విరాన్మెంట్. షెల్ అనేది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ద్వారాగా మీరు ఏదైనా కమాండ్స్ టైప్ చేయొచ్చు. అంటే షెల్ అనే వ్యక్తి లేకపోతే, షెల్ అనే ఎన్విరాన్మెంట్ లేకపోతే, మీ కమాండ్స్ ఎక్కడ టైప్ చేయాలి మీరు? నో. ఎన్విరాన్మెంట్ ఉండాలి గదా! ఆ షెల్‌లోనే మీరు ఏదైనా సరే కమాండ్ టైప్ చేస్తే, ఆ షెల్ అనే వ్యక్తి ఇది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిద్దనమాట. నెక్స్ట్ లెవెల్ ఎవడు? కెర్నల్. కెర్నల్‌కి తీసుకెళ్ళిద్ది. కర్నల్ ఏం చేస్తాడు? హార్డ్‌వేర్‌తో మాట్లాడతాడు. హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో మాట్లాడతాడు. హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి? ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేస్తాయి. అంతేగాని షెల్ అనేది కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయదు. కర్నల్ అనేది కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయదు రియల్‌గా చెప్పాలంటే. కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరు చెప్పండి? సర్వర్‌లో ఒక సర్వర్ ఉంది. ఒక సర్వర్‌లో కమాండ్ ఇచ్చారు మీరు. కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరు? సర్వర్‌లో. కర్నల్. అట్లా వచ్చారా?
ఎవరు సర్వర్లో కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి? OS. OS. ఓకే. ఓకే. ఎస్. అదే చాలా మందికి అదే తెలియదు యాక్చువల్గా. సిపియు, ఇక్కడ ర్యామ్. ఓకే. ఇక్కడ ఏంది? హార్డ్ డిస్క్. ఇది హార్డ్ డిస్క్ లో ఓఎస్ ఉంటుంది యాక్చువల్గా. సిపియు ఒక ఐటమ్, ర్యామ్ ఒక ఐటమ్. అర్థమైందా? ఓకే. జనరల్ గా నేను చెప్పాను, ఓఎస్ ఓఎస్ అనే దానికి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. అసిస్టెంట్ నెంబర్ 1 ఉంటాడు, అసిస్టెంట్ నెంబర్ 2 ఉంటాడు యాక్చువల్గా. అంటే ఇప్పుడు సరే అసిస్టెంట్ నెంబర్ 1, 2 గొడవ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మీరు చూడండి ఏం చేస్తుందంటే, మనం యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చాం. యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే అంటే షెల్ ఎన్విరాన్మెంట్ ద్వారాగా ఇచ్చిన వెంటనే అది వెంటనే షెల్ ఏం చేస్తుంది అంటే కరెక్టా కాదా చూసుకునేది, అది వేరే విషయం. కూడా పక్కన పెట్టు, నీకు లేమన్ లాంగ్వేజ్ చెప్తాను. షెల్ కూడా పక్కన పెట్టు, మీకు అర్థం కాదు. షెల్ కూడా యూజర్ యాడ్, యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చారు మీరు. ఓకే. యూజర్ యాడ్ అనే కమాండ్ డైరెక్ట్ గా ఎక్కడ మనకి ఓఎస్ కి రీచ్ అయింది. ఓఎస్ కి రీచ్ అయిన తర్వాత వెంటనే దీనికి అర్థమైందా? ఓఎస్ కి రీచ్ అయిన తర్వాత ఈ యూజర్ యాడ్ అనే కమాండ్ ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ ఓఎస్ దగ్గర ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ లో ఉంటుంది ఆల్రెడీ, అంతే కదా? అందుకే కదా ఓఎస్ మనం ఇన్స్టాల్ చేసేది. యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న హార్డ్ డిస్క్ లో యూజర్ యాడ్ కమాండ్ ఆల్రెడీ ఈజ్ అవైలబుల్. నువ్వు ఇచ్చింది యూజర్ యాడ్ కమాండ్ ఇచ్చావు, ఆ కమాండ్ ఇక్కడ హార్డ్ డిస్క్ లో ఉంది ఆల్రెడీ. అది ఉందా లేదా చెక్ చేసుకునేది ఎవరు? షెల్. మధ్యలో షెల్ ఉంటాడు, ఉందా లేదా చెక్ చేసుకునేది. చెక్ చేయమని చెప్పేది ఎవరు? ఓఎస్ చెప్పిద్ది వాడికి, ఏ షెల్ ఎన్విరాన్మెంట్, షెల్ ప్లీజ్ చెక్ దిస్ వెదర్ ద కమాండ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. కమాండ్ ఉందమ్మా, ఉందా? ఓకే, ఉంటే ఓకే, ఉంటే ఓకే అంటే ఇదంతా చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఓఎస్ ఏం చేస్తుందంటే, ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ జరగాలి కాబట్టి ఇక్కడ యూజర్ యాడ్ అనే కమాండ్ ప్రోగ్రామ్, అది ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ హార్డ్ డిస్క్. ఆ ప్రోగ్రామ్ ని ఓఎస్ ఏం చేస్తుందంటే వెంటనే ర్యామ్ లోకి లోడ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఎవరు? ఓఎస్. లోడ్ చేసే ముందుగా ఓఎస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక స్పేస్ తీసుకునిద్ది అనమాట. ఇట్ అలొకేట్ సమ్ స్పేస్, మెమరీ స్పేస్. అంటే ముందుగానే ఈ ప్రోగ్రామ్ సైజ్ ఎంత ఉందో, అంటే యూజర్ యాడ్ కమాండ్ అనే సైజ్ ఎంత ఉందో, యూజర్ యాడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ ఓఎస్ అనేది ఈ ర్యామ్ అనే ప్లేస్ లో అలొకేట్ చేస్తే ఇట్లా. అప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ లో ఉన్న యూజర్ యాడ్ అనే కమాండ్ తీసుకెళ్లి ఇక్కడ పడేస్తుంది. ఎక్కడ? ర్యామ్ లో. అంటే ఏంది? దీన్నే మనం మెయిన్ మెమరీ అంటాం. ఎస్, మెయిన్ మెమరీ ఇక్కడ పడేస్తుంది. అంటే యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉంది ఇప్పుడు. అప్పుడు యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉండిన తర్వాత అప్పుడు సిపియుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సిపియు ప్లీజ్ గో దేర్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. ఎందుకు? మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సర్వర్స్ లో సిపియు ఉంటుంది. సిపియు మాత్రమే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది, ఓఎస్ కాదు. సిపియు విల్ ఎగ్జిక్యూట్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదైనా సరే అన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ చేసే శక్తి ఎవరికి ఉందంటే సిపియునే. అంటే ఆ సిపియు అనేది కమ్ టు దిస్ మెయిన్ మెమరీ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. బట్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ బై ఓఎస్. అంటే ఓఎస్ అనేది వీళ్ళందరి చేత పని చేపిస్తా ఉంటది అనమాట. అంటే దిస్ ఇస్ వాట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. CPU హార్డ్వేర్ కాంపోనెంట్, ర్యామ్ హార్డ్వేర్ కాంపోనెంట్, హార్డ్ డిస్క్ హార్డ్వేర్ కాంపోనెంట్, ఓఎస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. అంటే మిగతా హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తాన్నితోటి పనిచేపించే వ్యక్తే ఓఎస్. అందువల్ల ఓఎస్ అనేది నీ సర్వర్లో లేకపోతే నీ సర్వర్ వేస్టే. సిపియు ఉన్నా, ర్యామ్ ఉన్నా, హార్డ్ డిస్క్ ఉన్నా ఓఎస్ అనేది ఉండాలి నీ దగ్గర. సో ఇది సిపియు. సిపియు ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, the program execution done by yes, ఎవరు చెప్పండి? అంటే CPU. ప్రోగ్రామ్ అని చెప్పిన, కమాండ్ అని చెప్పిన, సాఫ్ట్వేర్ అని చెప్పిన ఒకటే భాష. లేదా అప్లికేషన్ అని చెప్పిన, యాప్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా, కమాండ్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా ఆల్ ఆర్ సేమ్. డిఫరెంట్ గా పిలుస్తారు. ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే శక్తి ఎవరికి ఉందంటే సిపియుకే ఉంది. అది ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు మీరున్నారు, చెక్ బ్యాలెన్స్
చెక్ బ్యాలెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. మీకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ చిన్న టిక్ కొడితే వస్తుందేమో. అదొక ప్రోగ్రామ్ ఇన్‌సైడ్ సర్వర్‌లో ఉంది. హార్డ్ డిస్క్‌లో ఆ ప్రోగ్రామ్ ఉంది. మీరెప్పుడైతే చెక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మీ దగ్గర టైప్ చేశారో, వెంటనే ఓఎస్ అనేది తీసుకుంటది. ఓహో! వీడు చెక్ బ్యాలెన్స్ కావాలంటున్నాడు. అందుకని వెంటనే ఈ చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్‌ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తది. ఎవరు? ఓఎస్. చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్‌ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తది ఓఎస్. అప్పుడు చెప్పేసి సీపీయూకి చెప్పేది, "ఏయ్ సీపీయూ వాడు చెక్ బ్యాలెన్స్ అడుగుతున్నాడు. నువ్వు వెంటనే వెళ్లి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేసేయి ఫాస్ట్‌గా. వాడికి చెక్ బ్యాలెన్స్ చూసుకోవాలంట." అప్పుడు ఓఎస్ చెప్పిన ప్రకారంగా సీపీయూ అనేది చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ డిస్‌ప్లే అవుతది. సో, ఈ కాన్సెప్ట్ అంతా మాకెప్పుడు చెప్తారు అంటే, దీన్నే మనం ఏమంటామంటే ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అంటాం. ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ఈ ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో మనం 100% కవర్ చేస్తాం ఈ సబ్జెక్ట్‌ని. అప్పుడు మీకు స్టోరీ అర్థమైద్ది. ఈ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ బాగా తెలిసిన వ్యక్తే డెవాప్స్ ఇంజినీర్. యెస్. వితౌట్ దిస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ యూ విల్ నాట్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. ఒకవేళ అయినా మళ్ళీ బయటకొస్తారు మీరు. అంతే జరిగేది. సో, ఎందుకు? మనం ఇవన్నీ తెలియాల. ఒక సర్వర్‌లో ర్యామ్ ఏంటి? సీపీయూ ఏంటి? ఓఎస్ ఏంటి? మెయిన్ మెమరీ ఏంటి? సెకండరీ మెమరీ ఏంటి? అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సరే ఆ గొడవ మళ్ళీ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఎక్కడికెళ్ళిపోయాం మనం. ఎక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయాం. యెస్ ఎక్కడి నుంచి ఉన్నాం మనం? యాక్చువల్‌గా ఇది ఇప్పుడు స్కోప్ గాదు యాక్చువల్‌గా వేరే స్కోప్ అది. కానీ ఇప్పుడు చెప్పాల్సొచ్చిందిది. ఓకే. ఓకే. ఇది అంటే షెల్ ఎన్విరాన్మెంట్ అదనమాట. అంటే ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే మన కమాండ్స్ ఎక్కడికి రీచ్ అవ్వవు ఎవరు. యెస్. అదే చేస్తది ఇదంతా స్టోరీ. అది ఎలా చేస్తదనేది ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఒకసారి చెప్పాను మీకు. ఇది షెల్. షెల్ ఎన్విరాన్మెంట్ ఇస్తది. నాలుగోది ఇంకొకటి ఏమిస్తది? అంటే ఒక యూజర్‌ని యాడ్ చేసినప్పుడు యూజర్ యాడ్ కమాండ్ యూజర్ ఐడీ వస్తుంది, ఫోల్డర్ వస్తుంది, షెల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. 4 ఏమొస్తుంది? ఐడియా ఉందా 4? యూజర్ యాడ్, యూజర్ ఐడీ, ఫోల్డర్, షెల్ ఎన్విరాన్మెంట్. సో, 4 ఏం చేస్తదంటే దానికి ఒక గ్రూప్ నేమ్ గూడా ఇస్తది. ఒక గ్రూప్ నేమ్ గూడా ఇస్తుంది. ఎవరు? లైనక్సే. 5 ఏం చేస్తదంటే దానికొక గ్రూప్ ఐడీ గూడా ఇస్తుంది. యెస్. గ్రూప్ ఐడీ గూడా ఇస్తుంది. అదనమాట. ఇది మీరు నేర్చుకోవాల్సింది. అంటే ఇప్పుడు వరకు మనకి ఈ మూడే తెలుసు. ఇప్పుడు వరకు మనకి ఈ మూడే తెలుసు. యూజర్ ఐడీ ఇస్తుంది, ఫోల్డర్ ఇస్తుంది, షెల్ అని. కానీ ఈ రోజు ఏంటంటే గ్రూప్ నేమ్ గూడా ఇస్తుంది, గ్రూప్ ఐడీ కూడా ఇస్తుంది. అంటే గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడీ ఎలా ఉంటాయి అవి? అంటే గ్రూప్ నేమ్ అనేది యూజర్ నేమ్ లాగే ఉంటుందనమాట. గ్రూప్ నేమ్ అనేది యూజర్ నేమ్ లాగే ఉంటుంది. గ్రూప్ ఐడీ అంటే యూజర్ ఐడీ లాగే ఉంటుంది. అట్లాగే ఇచ్చాడు వాడు. లెట్స్ సే సపోజ్ యూజర్ నేమ్ కేకే1 అన్నామనుకో. యెస్. గ్రూప్ నేమ్ కూడా కేకే1 అవుతది. గ్రూప్ ఐడీ యూజర్ ఐడీ 1001 అన్నామనుకో. ఇచ్చిందనుకో. గ్రూప్ ఐడీ కూడా ఇదే వస్తుంది. సేమ్. అట్లా అన్నమాట. ఎవరిచ్చేది? ఇదంతా లైనక్స్ ఇస్తది. అంటే లైనక్స్ మనకు తెలియకుండానే ఈ పనంతా చేసి పెడతది. అంటే గ్రూప్ నేము అసైన్ చేస్తది. గ్రూప్ ఐడీ అసైన్ చేస్తది. ఓకే. ఇది యాక్చువల్‌గా. అంటే ఈ లైనక్స్ ఇచ్చే ఈ గ్రూప్ నేము, ఈ గ్రూప్ ఐడీని మనం ఏమని పిలుస్తామంటే ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ అని పిలుస్తాం. దిస్ ఈస్ వాట్ ప్రైమరీ గ్రూప్ నేమ్, ప్రైమరీ గ్రూప్ ఐడీ అని పిలుస్తాం. అది విషయం. అంటే ముందుగానే లైనక్స్ ఇచ్చేస్తుంది. అయితే మనం ఇప్పుడు తయారు చేసే గ్రూపులున్నాయే, మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లా తయారు చేస్తున్నామే. వాటిని మనం ఏమని పిలుస్తామంటే సెకండరీ గ్రూప్ అని పిలుస్తాం. సెకండరీ గ్రూప్ అని పిలుస్తాం. అవి సెకండరీ గ్రూప్ డీటెయిల్స్. ఇది ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్. సో, ద సెకండరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్. Primary groups are created by Linux and will be assigned by Linux by default.
ఏ యూజర్కైనా సరే ఈ డీటెయిల్స్ మీకు వస్తాయి. యూజర్ని యాడ్ చేసి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది వెంటనే. ఇదిగోండి చూడండి ఇక్కడ నేను రూట్ యూజర్, ఒక యూజర్ని యాడ్ చేయండి. యూజర్ యాడ్ KK10 అని యాడ్ చేయండి. సపోజ్ KK10, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు KK1 వ్యక్తి యొక్క యూజర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం గెట్ ENT పాస్టబిలిటీ, గెట్ ENT పాస్టబిలిటీ. సో KK10 ఇదిగోండి ఇదే, అవునా? ఎస్, ఇదే. అంటే ఇదంతా మనం ఎలా తెలుసుకుంటాం? ఎస్, ఇప్పుడు ఇదిగో ఓకే, మనం ఏం చేసాం? KK10 చేసాం అంతే. మనం KK10కి గ్రూప్ ఏమైనా తయారు చేసాం? నో వే. సో KK10 తయారు చేసాం. KK10 అనేది చేసాం. 10 చేస్తే ఇదిగో పాస్టబిలిటీ ఫైల్‌లో ఈ విధంగా వచ్చింది. పాస్టబిలిటీ ఫైల్‌లో ఈ విధంగా వచ్చింది. అదే గ్రూప్ అనే ఫైల్‌లో ఏ విధంగా వస్తుందో మళ్ళీ చూడు. గ్రూప్ అనే ఫైల్. సో గ్రూప్ అనే ఫైల్ ఓపెన్ చేయండి. ఎస్. సో గెట్ ENT గ్రూప్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? KK10 కనపడుతుంది ఇక్కడ, అవునా? ఇది ఇక్కడ గ్రూప్ అనే ఫైల్‌లో KK10 కనపడుతుంది. ఎస్, ఇది స్టోరీ. సో ఇది గ్రూప్. ఓకే, గ్రూప్, ఇది గ్రూప్ ఫైల్, ఇదేమో పాస్టబిలిటీ ఫైల్. అది చూసారా రిఫ్లెక్షన్ ఎలా కనపడుతుందో? నేను చేసింది ఏంది? సింపుల్. నేను చేసిన కమాండ్ ఏంది? నేను ఇచ్చిన కమాండ్ ఏంది? జస్ట్ యూజర్ యాడ్. ఏమన్నాను నేను? జస్ట్ యూజర్ యాడ్. నేను చేసింది ఏంటి? యూజర్ యాడ్ KK10 అని రాసా. KK10 అని రాస్తే నాకు పాస్టబిలిటీ ఫైల్‌లో కొంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయింది. అదే విధంగా గ్రూప్ ఫైల్‌లో కొంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయింది. సో వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గ్రూప్ ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషను, గ్రూప్ ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషను, గ్రూప్ ఇన్ఫర్మేషను. ఏ వ్యక్తి యొక్క గ్రూప్ ఇన్ఫర్మేషను? KK1 వ్యక్తి యొక్క గ్రూప్ ఇన్ఫర్మేషన్. KK10 చూసారా ఇక్కడ? KK10 ఆ KK10 వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరు? గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఆ KK1 వ్యక్తి యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ఏందిది? యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఇన్ఫో. ఎస్. ఎవరు? ఏ యూజర్? KK10. అంటే లైనెక్స్ ఏం చేస్తదంటే, యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్‌లో స్టోర్ చేస్తుంది. గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్‌లో స్టోర్ చేస్తది. అందుకని నేను చెప్పాను, ఆల్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఈస్ వాల్డ్ గ్రూప్ ఫైల్. ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. దిస్ ఈస్ వాట్ పాస్టబిలిటీ. ఇది ఇంటర్వ్యూ క్వెషన్. అంటే లైనెక్స్ ఈ విధంగా ముందుగానే మనకు తెలియకుండానే ఒక గ్రూప్‌ని మన కోసం తయారు చేసి పెడుతుంది. సో చూసారు ఇక్కడ KK10 ఉన్నాడు ఇక్కడ. KK10 ఇక్కడ మనం ఈ వ్యక్తిని ఏమని పిలుస్తారంటే యూజర్ నేమ్ అని పిలుస్తా. ఇక్కడ ఈ భాష యూజర్. ఇప్పుడు గ్రూప్ ఉంది. KK10 ఇక్కడ ఉన్నాడు. వీడిని ఏమని పిలుస్తాను నేను ఇక్కడ? గ్రూప్ నేమ్. యెస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? యెస్, అర్థమవుతుందా? ఎస్ అండి, అర్థమవుతుంది. Yes. Okay. Yeah. 2 ఫైల్స్ ఉన్నాయి. 2 ఫైల్స్‌లో అప్డేషన్ మీకు చూపిస్తున్నా. అంటే నేను చేసింది ఏంది? యూజర్ యాడ్ KK10 అనే చూపించా అంతే. సో ఇప్పుడు యాక్చువల్‌గా నేనేంది? KK10. ఇక్కడైతే యూజర్ అని పిలుస్తాం, ఇక్కడైతే గ్రూప్ అని పిలుస్తాం. నేను చెప్పాను గదా! యూజర్ నేమ్, గ్రూప్ నేమ్ సేమ్ అని చెప్పా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇదేందిది? యెస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇదేంది? గ్రూప్ ఐడీ. ఏంటిది? గ్రూప్ ఐడీ. యెస్. మరి 1010 ఈజ్ మై గ్రూప్ ఐడీ. సో ఇక్కడ 1010 ఉందా? యెస్, దిస్ ఈజ్ మై గ్రూప్ ఐడీ. అంటే రిఫరెన్స్ కోసం ఇక్కడ ఇచ్చాడు వాడు. దిస్ ఈజ్ వాట్? గ్రూప్ ఐడీ. అట్లా. అయ్య బాబు!
దీనికి గ్రూప్ కూడా ఉంది, దాని ఐడి ఇది గుర్తుపెట్టుకో అని ఇచ్చాడు వాడు ఇక్కడ. 1010 ఇక్కడ 1010 అయిపోయింది. అట్లా ఇక మిగతా తెలుసు. ఇది 1009 అంటే ఏంటిది? యూజర్ ఐడి. ఇది యూజర్ నేమ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, ఇదేమో హోమ్ ఫోల్డర్ నేమ్, ఇదేమో షెల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అర్థమైందా? Yeah. పాస్టబిలిటీ ఫైల్ ఏమేమి ఉంటాయి? యూజర్ నేమ్ ఉంటుంది, యూజర్ ఐడి ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది, ఫోల్డర్ నేమ్ ఉంటుంది, షెల్ ఉంటుంది. మరి గ్రూప్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? దాని రిలవెంట్ గ్రూప్ డీటెయిల్స్ గ్రూప్ ఫైల్లో ఉంటాయి. గ్రూప్ ఫైల్లో గ్రూప్ ఇన్ఫర్మేషన్, పాస్టబిలిటీలో యూజర్ ఇన్ఫర్మేషన్. అయితే వాడు రిఫరెన్స్ కోసం గ్రూప్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఓహో వాడికి ఒక గ్రూప్ కూడా ఉంది, ఆ గ్రూప్ ఐడి ఇది అని. అర్థమైందా? సో ఆ విధంగా దాన్ని బట్టి మీరు చూస్తే ఇదిగో చూడండి. సో క్లియర్ అనండి. క్లియర్, ఎస్ క్లియర్ అని చెప్పేసి గెట్ ఈఎన్టీ గ్రూప్ అని చెప్పండి మీరు. ఎస్ చూడండి ఇక్కడ మనం ఇదిగో ముఖేష్ అనేది యూజర్ గా యాడ్ చేసాం. ఇప్పుడు ముఖేష్ అనేది ఇక్కడ గ్రూప్ అన్నమాట. గ్రూప్ KK10 గ్రూప్. ఇదిగో EC2 యూజర్ కూడా గ్రూప్ ఉంది. అంటే ఎవరికైనా సరే గ్రూప్ ఇచ్చేసింది. ఎవరు? లైనెక్స్. EC2 యూజర్ ఆల్రెడీ తయారు చేసిన వ్యక్తి ఎవడు? లైనెక్సే. బట్ వాడికి కూడా గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ నేమ్ EC2 యూజరే. 1000 ఇదేంది? గ్రూప్ ఐడి. 1000 ఏంది? గ్రూప్ ఐడి. ఇదే EC2 యూజర్ ఇన్ఫర్మేషన్ పాస్టబిలిటీ ఫైల్ కూడా ఉంటుంది యాక్చువల్. సో గెట్ ఈఎన్టీ పాస్టబిలిటీ ఫైల్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అదిగో ఇదిగో ఇదిగో ఇది EC2 యూజర్. ఇదిగో ఇది ఒకటి ఐడి, ఇది ఒక ఐడి. చెప్పాను కదా, ఒకటేమో యూజర్ ఐడి, ఇంకోటేమో గ్రూప్ ఐడి అన్నమాట. అలా ఒకటేమో యూజర్ ఐడి, ఇంకోటేమో గ్రూప్ ఐడి. ఇది రెండింటికి ఏంది డిఫరెన్స్ అంటే ఇదే. ఇది గ్రూప్ ఐడి, ఇదేమో యూజర్ ఐడి. ఫస్ట్ది ఏమో యూజర్ ఐడి, నెక్స్ట్ది ఏమో గ్రూప్ ఐడి. సో ఆ విధంగా ఇదిగో ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? Yes, KK, అర్థమవుతుంది. ఏమన్నా డిఫికల్ట్ ఉందా? మీరు ఏం లేదు, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం వేస్ట్. కోర్స్ నేర్చుకున్న వేస్ట్. డబ్బులు మాకు వస్తాయి కానీ మీకేం వేస్ట్ అయింది. కెరీర్ వేస్ట్ అవుతాను అవసరం. అది ప్రాక్టీస్ చేయాలా, టైం స్పెండ్ చేయాలా, టైం కుదిరించుకోవాలి అంతే. కుదిరించుకొని మీరు క్లాస్ వింటే అర్థమైంది. లేకపోతే ఊరక అంటే మా శ్రమ వేస్ట్ అయితే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. రెండు వేస్ట్ అవుతాయి అంతే. ఓకేనా? కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే చాలు, బ్రహ్మాండం ఉంటుంది. Yeah. చేయగలరా? Yeah, చేయగలరు. ఎస్ ఎస్. ఇదంతా Yeah. అర్థమైందా? Yes, అర్థమైంది. ఓకే. ఇంకొంచెం డెప్త్ లో ఉంటాయి క్లాసెస్. అవి ముందు సెషన్స్ లో ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఏమంటే గ్రూప్ ఫైల్ లో ఏముంటుందో తెలియదు, పాస్టబిలిటీ ఫైల్లో ఏముంటుందో తెలియదు. ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి. గ్రూప్ ఫైల్లో ఒక ఇన్ఫర్మేషన్, పాస్టబిలిటీ ఫైల్లో ఒక ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే మనకి ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే రెండు గ్రూప్స్ ఉంటాయి. groups, yes, there are two groups, first one and the second one. Yes, groups are two types, first one, second one. First one enti primary group, yes. Second one enti secondary group. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది గ్రూప్స్, ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్. ప్రైమరీ గ్రూప్ అంటే ఏంటి? ఎస్, ద ప్రైమరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై లైనెక్స్. ఓకే. సెకండరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్. ఎస్. ఇది ఏమో లైనెక్స్ తయారు చేస్తుంది, ఇక్కడేమో యూజర్ తయారు చేస్తాడు దీన్ని. సో ఇది యాక్చువల్ గా స్టోరీ. అయితే ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అయినా ఒకే ఫైల్లో స్టోర్ అయ్యింది. ఓకే. సెకండరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అయినా ఒకే ఫైల్లో స్టోర్ అయ్యింది. ఓకే. ఆ ఫైల్ నేమే గ్రూప్ ఫైల్. ఫైల్ పేరే గ్రూప్, ఇది ఫైల్ నేమ్ యాక్చువల్.
ఎస్. దీన్ని మనం చెక్ చేసుకొని చూడాలంటే గెట్ ఏంటి తెలుసు మీకు, గెట్ ఏంటి జస్ట్ గ్రూప్ అని టైప్ చేస్తే చాలు, ఈ గ్రూప్ అనే ఫైల్ డిస్ప్లే అవుతుంది మనకి. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ప్రైమరీ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ గ్రూప్. ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ అనేది ఎట్లా వస్తాయి మనకి? సో యాజ్ అండ్ వెన్ ఐ క్రియేట్ ఎ యూజర్, the user will get the primary group information. Yes, primary group ID, primary group name, ఏ యూజర్ కైనా సరే, all these things will be updated inside the group file by Linux చేస్తుంది పని అంతా. సెకండరీ గ్రూప్ అంటే సెకండరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్, బట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ ద గ్రూప్ ఫైల్ ఆల్సో. అంటే ఇది యాక్చువల్ మనకి గ్రూప్ ఫైల్ కి అలాగా మనం అంటే అర్థం చేసుకోగలగాల పూర్తి స్థాయిలో. KTNT గ్రూప్ అని రాస్తే చూడండి ఇక్కడ, ఇది గ్రూప్ అనేది 1 ఉంది, మిగతా అన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ, యూజర్ నేమ్ లాంటివి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రైమరీ గ్రూప్సే. సెకండరీ గ్రూప్ ఏది అని అంటే గ్రూప్ 1 అనేది సెకండరీ గ్రూప్. ఎందుకు? నేను తయారు చేశాను అది. దిస్ ఇస్ మై సెకండరీ గ్రూప్. ఇన్ దిస్ సెకండరీ గ్రూప్ ఐ హ్యావ్ KK1 యూజర్, KK2 యూజర్. నా సెకండరీ గ్రూప్ ఐడి 1002. ఏంటి? నా సెకండరీ గ్రూప్ ఐడి 100. ఇది సెకండరీ గ్రూప్. ఇక ఇవన్నీ కూడా ప్రైమరీ గ్రూప్సే. ప్రైమరీ ఇది EC2 యూజర్ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్, 1000 ప్రైమరీ గ్రూప్ ఐడి, KK1 ప్రైమరీ గ్రూప్, 1002 ప్రైమరీ గ్రూప్ ఐడి. అక్కడ దాకా కట్ అయిపోయింది. 1001 దాకా కట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వెంటనే సెకండరీ గ్రూప్ తయారు చేసేసరికి ఇక నెక్స్ట్ సెకండరీ గ్రూప్ కి 1001 దాకా ఆగిపోయిన సిరీస్ మళ్ళీ ఇక్కడ నాకు కంటిన్యూ చేసింది. అది మళ్ళీ నాకు ఇచ్చేసింది ఇక్కడ 1002 ఇచ్చింది. మళ్ళీ ఇంకొక యూజర్ నేను తయారు చేస్తే అప్పుడు వాడికి 1003 ఇచ్చింది గ్రూప్ ఐడి. మళ్ళీ ఇంకొక యూజర్ ని తయారు చేస్తే అతనికి మళ్ళీ ఇంకొకటి గ్రూప్, అట్లా అనమాట ఇచ్చేది అది. అట్లా. సో గ్రూప్ ఐడీలు అట్లా 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా అలా ఇస్తూ పోతూ ఉంటుంది. సో మనమే ఒక గ్రూప్ ఐడి మార్చలేమా? ఎస్, మార్చొచ్చు. we can modify the group details also. Yes, by using group mod command. గ్రూప్ యాడ్ కమాండ్ ఏమో గ్రూప్ ని యాడ్ చేసుకోవటం కోసం, గ్రూప్ మోడ్ అనే కమాండ్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అప్పుడు మనం అంటే గ్రూప్ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? క్లియరా? ఓకే. సో ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. Okay, good. So let us stop for here today and we discuss tomorrow, friends. Okay, thank you so much and see you tomorrow. Thank you. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. Yeah, okay. ఎస్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ Okay, డౌట్ ఒక క్వశ్చన్, మీరు అది రిక్వైర్మెంట్ పంపించారు కదా,